ఆ ఫోటో కేసులు కూడా పెట్టేసిన ఫోటో. నమస్కారం. తనకల్లు మండలం నందిగానిపల్లె గ్రామస్తులైన పసుపులేట్ సాయి కుమార్ అనే కరుడుగట్టిన నేరస్తుని ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ కింద కడప సెంట్రల్ జైల్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇతని మీద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 43 దొంగతనం కేసులు నమోదయ్యాయి. అందువలన ఇతన్ని తీవ్రమైన నేరస్తుడిగా పరిగణించి పీడీ యాక్ట్ మీద ఎస్పీ గారి ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ కింద ప్రపోజల్స్ పంపించడం జరిగింది. గౌరవ కలెక్టర్, సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు అతన్ని నిర్బంధించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడంతో ఆ ఆదేశాలను దాని మేరకు ఈరోజు ఆ పసుపులేటి సాయి కుమార్ను కడప సెంట్రల్ జైల్లో స్వాధీనం చేయడం జరిగింది. అంతేకాకుండా మన కదిరి పోలీస్ సబ్ డివిజన్లో ఇతని కంటే ముందు అబూబకర్, కౌలేపల్లి అంజాద్, బాలమురళీకృష్ణ అనే ముగ్గురిని కూడా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ కింద నిర్బంధించడం జరిగింది. ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు కానీ, పదే పదే నేరాలు చేయ నేరస్తులకు కానీ పోలీస్ శాఖ తరఫున హెచ్చరిక ఏమనగా వారి ప్రవర్తన మార్చుకొని శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రశాంత జీవనం గడపాలని కోరుతున్నాం. ఎవరైతే ప్రవర్తన మార్చుకోకుండా శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే అటువంటి వారిని గుర్తించి పై అధికారుల ఆదేశాల మేరకు వారి మీద కూడా పీడీ యాక్ట్ ఖచ్చితంగా అమలు చేస్తాం. వారంతా కూడా ప్రవర్తన మార్చుకొని ప్రశాంత జీవితంలో గడపాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ సమ్మర్ వచ్చిన దృష్ట్యా పోలీస్ శాఖ తరఫున కదిరి చుట్టుపక్కల ప్రాంతాల వారికి విజ్ఞప్తి ఏమనగా చాలామంది వేసవి సెలవుల కారణంగా వారి స్వగ్రామాలకు వెళ్ళడం కానీ ఇతర గ్రామాలకు వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. వారంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో విలువైన ఆభరణాలు కానీ, ఎక్కువ క్యాష్ కానీ వారి ఇళ్లలో పెట్టుకోకుండా జాగ్రత్తగా బ్యాంక్ లాకర్లో దాచుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎవరైనా సరే లాక్ చేసే పరిస్థితి వస్తే ఎవరైనా ఒక మనిషినైనా పెట్టుకోండి, లేదంటే వారు పోలీస్ శాఖ వారికి సమాచారం అందిస్తే వారి ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచుతాం. అదేవిధంగా ఎండాకాలం కాబట్టి వాహనాలు నడిపే వారందరూ కూడా తమ వాహనాలను జాగ్రత్తగా ఒక్కసారి పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం. టైర్లు కానీ, ట్యూబులు కానీ, వాహనాల్లో ఏదైనా రిపేర్లు కానీ ఉంటే చేయించుకోవాలి. ఎందుకంటే టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి టైర్లు సరిగా లేకపోతే బస్ట్ కావడం కానీ, పంచర్ కావడం కానీ జరుగుతుంది. అదేవిధంగా హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇవ్వకూడదు. మద్యం సేవించి వాహనం ఎట్టి పరిస్థితుల్లో నడపకూడదు అని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.